మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకిలా అనిపిస్తోందా? రాత్రి పడుకున్నాక కూడా మీ మెదడు ఆగకుండా ఆలోచిస్తూనే ఉంటోందా? చాలామంది మధ్య ఉన్న ఎక్కడో ఒంటరిగా అనిపిస్తోందా? చిన్న విషయాలే ఎందుకో మీ మనస్సును బాగా బాధపెడతాయా? అయితే ఈ వీడియో మీకోసమే. చాలామంది అంటారు, ఎక్కువగా ఆలోచించకు, అన్నీ అంత సీరియస్గా తీసుకోకు, లైట్గా ఉండు. కాని మీకు మాత్రం అలా ఉండటం కుదరదు. అందుకే మీలో ఏదో తప్పుందేమో అనిపిస్తుంటుంది. కాని నిజం అది కాదు. మీకిప్పుడు చెప్పబోయే 7 లక్షణాలు మీకు లోపాలుగా అనిపించవచ్చు, కాని అవి మీ మేధస్సుకు సంకేతాలు. ఇది బలహీనత కాదు, ఇది మీ మెదడు పనిచేసే విధానం. కాని ఇది అర్థం చేసుకోకపోతే మీ జీవితంలో ఒకే సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. మొదటి లక్షణం ఓవర్ థింకింగ్. ఒక చిన్న మాట లేదా ఒక చిన్న సంఘటన అదే విషయాన్ని మీ మెదడు మళ్లీ మళ్లీ తిరగేస్తుంది. అలా ఎందుకు జరిగింది? ఇంకా వేరే అర్థముందా? ఇలా ఆలోచిస్తూ మీ మెదడు ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది. ఇది బలహీనత కాదు, ఇది లోతుగా ఆలోచించే మెదడు లక్షణం. రెండవ లక్షణం ఫీలింగ్ అవుట్ ఆఫ్ ప్లేస్. సాధారణ సంభాషణలు మీకు బోర్గా అనిపిస్తాయి. అందరూ నవ్వుతున్నా మీకు కనెక్ట్ కాలేనట్టుంటుంది. మీరు అహంకారి కాదు, మీ ఆలోచనలు కాస్త ముందుకు పరిగెడతాయంతే. అందుకే అందరి మధ్య ఉన్న ఒంటరిగా అనిపిస్తుంది. మూడవ లక్షణం క్యాన్ టాలరేట్ నాన్సెన్స్. తప్పు జరిగితే మీకు వెంటనే కనిపిస్తుంది. అబద్ధం, లాజిక్ లేకపోవడం, అన్యాయం ఇవి చూసినప్పుడు మీకు అసహనం వస్తుంది. ఎందుకంటే మీ మెదడు విషయాల మధ్య ప్యాటర్న్స్ను త్వరగా గుర్తిస్తుంది. నాల్గవ లక్షణం బోర్డ్ ఆఫ్ రొటీన్. అదే పని, అదే పద్ధతి మళ్లీ మళ్లీ మీకు నచ్చదు. మీ మెదడుకు కొత్త ఆలోచనలు కావాలి, కొత్త సవాళ్లు కావాలి, లేకపోతే లోపల అలసిపోతారు. ఐదవ లక్షణం ఇమోషనల్ డెప్త్. మీరు సంతోషాన్ని కూడా లోతుగా అనుభవిస్తారు, బాధను కూడా అంతే లోతుగా అనుభవిస్తారు. ఇతరులకు చిన్నదిగా అనిపించిన విషయం మీకు పెద్దగా అనిపిస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది లోతుగా అనుభవించే మనస్సు. ఆరవ లక్షణం సెల్ఫ్ డౌట్. మీకు అన్నీ తెలిసినా నాకింకా చాలా తెలియదు అని అనిపిస్తుంది. అందుకే మీమీదే మీకు సందేహం. ఇది భయం కాదు, ఇది వినయం. ఏడవ లక్షణం ఫీలింగ్ మిస్అండర్స్టూడ్. మీ ఆలోచనలు పొరలు పొరలుగా ఉంటాయి, కాని అవి సులభంగా చెప్పడం కష్టం. అందుకే నన్నెవరూ అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. చాలామంది ఈ లక్షణాలను లోపాలుగా అనుకుంటారు. కాని సైకాలజీ చెప్తోంది, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఆలోచించే, లోతుగా అర్థం చేసుకునే, అధిక మేధస్సు ఉన్న మనుషుల్లో కనిపిస్తాయి. మీలో ఏమీ తప్పులేదు, మీరు సాధారణ వ్యక్తి కాదు. మీలా ఆలోచించే వాళ్లకోసమే ఈ ఛానల్. మీలో ఎంతమందికి ఈ లక్షణాలున్నాయో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకుండా మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.